పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు తృణమో ఫణమో తీసుకెళ్ళాలంటారు. అంటే ఒక కాయో పండో తీసుకెళ్ళి ఇవాళ ఒక పువ్వో తీసుకెళ్ళి ఇవ్వాలి, అది గౌరవం అన్నటువంటిది. సాధారణంగా ప్రతిసారి మోడీతో 10 సార్లు కలిసిన చంద్రబాబు గారు 10 సార్లు 10 బొకేలు ప్లస్ 10 రకాలైనటువంటి మెమెంటోలు ఇస్తారు. మోడీ వచ్చేటప్పుడు ఏమీ తేడు, కానీ మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు పెద్ద పొజిషన్లో ఉన్నారు. అట్లాగే కింద ఉన్నటువంటి నాయకులు చంద్రబాబును కలవడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక జ్ఞాపిక ఇవ్వడం, ఇది సహజంగా జరుగుతుంది. అయితే సుదీర్ఘకాలంగా అది జగన్ వెళ్ళినా చంద్రబాబు వెళ్ళినా వీళ్ళు చేసే పని ఏంటంటే వెంకటేశ్వర స్వామిది పటమో విగ్రహమో లేకపోతే కనుక బొకే ప్లస్ ఇవి పట్టుకుని వెళ్తుంటారు. చంద్రబాబు గారు కూడా ఇప్పటిదాకా అదే నడిచింది. ఇప్పుడు మాత్రం మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి కారణంగానేమో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి చేతి వృత్తి కళాకారులకు సంబంధించిన అవిస్తే బాగుంటుందని ఇప్పుడు తాజాగా చూస్తే ఈ ఫోటో చూస్తుంటే అర్థమవుతుంది. చంద్రబాబు గారు చక్కటి ఒక జ్ఞాపికనిచ్చారు. ఏదైతే ఒక ఆలయానికి సంబంధించినటువంటి నమూనాని ఇచ్చుకొచ్చారు. ఇది ఏదో చేతి వృత్తి కళాకారులు తయారు చేసినటువంటిది లాగా ఉంది. చాలా మంచి ఆలోచన. ఇట్లాగా ఆయన లాంటి వాళ్ళు ఇట్లాంటి జ్ఞాపికలు కనుక బాగా ఫోకస్ చేస్తే మన చేతి వృత్తి కళాకారులకి మంచి ఉపయోగం ఉంటుంది.